వ్యూవర్స్, సో ఈ రోజు మనం చూద్దాము RRI ఫంక్షన్. సో ఫర్ ఏంటి అని అంటే రిక్వైర్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈ ఫంక్షన్ మనకి ఎప్పుడు యూజ్ అవుతుంది అని అంటే ఏదైనా మనం ఇన్వెస్ట్మెంట్స్ మనం పెట్టాలి అనుకుంటున్నప్పుడు, లేదంటే ఆ ఇన్వెస్ట్మెంట్ మనం ఇన్ ఇయర్స్ కి మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎంత అమౌంట్ వస్తుంది, సో దానికి ఎంత ఇంట్రెస్ట్ అవుతుంది అని మనం క్యాలిక్యులేట్ చేయాలి అన్నప్పుడు మనకి ఈ ఫార్ములా యూజ్ అవుతుంది అన్నమాట. సో అదే ఏంటి RRI ఫంక్షన్, రిక్వైర్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకేనా? సో ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ ఇన్ ఇయర్స్, ఎగ్జాంపుల్ నేను 5 ఇయర్స్ లేదా ఎగ్జాంపుల్ నేను 3 ఇయర్స్ కి నేను పెట్టాలి అనుకుంటున్నా. ఎంత వాల్యూ, ప్రెసెంట్ వాల్యూ నా దగ్గర ఒక 1 lakh ఉంది. సో నేను 3 ఇయర్స్ కి నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్నా, కాబట్టి నేను ఇక్కడ 1 lakh తీసుకున్నాను ఫర్ 3 ఇయర్స్. ఓకేనా? సో కానీ నాకు ఫ్యూచర్ వాల్యూ నాకు ఎంత కావాలి అనుకుంటున్నా, 1,80,000. ఓకేనా? సో అంతకు మించి కూడా మనం చేసి చూద్దాము. సో ప్రెసెంట్ అయితే నేను 1 lakh ఇన్వెస్ట్ చేస్తున్నా 3 ఇయర్స్ కి. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న వాల్యూ ఎంత, 1,80,000. సో మరి దీనికి ఎంత ఇంట్రెస్ట్ అయితే నాకు ఇంత అమౌంట్ వస్తుంది అనేది మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకేనా? సో ఈక్వల్ సైన్, సో అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, RRI ఫంక్షన్ ని మనం యూజ్ చేసి మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈక్వల్ సైన్ RRI నెంబర్ ఆఫ్ పీరియడ్. సో నెంబర్ ఆఫ్ పీరియడ్ ఎంత నేను తీసుకున్నాను, 3 ఇయర్స్, కాబట్టి 3 ఇయర్స్ కామా దెన్ ప్రెసెంట్ వాల్యూ. సో ప్రెసెంట్ వాల్యూ ఎంత ఉంది, 1 lakh. సో సెలెక్ట్ చేసుకోండి కామా దెన్ ఫ్యూచర్ వాల్యూ నాకు ఎంత కావాలి అనుకుంటున్నా, 1,80,000. సో 1,80,000 బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. చూడండి మనకు 22% మనకు కావాలి అనుకుంటున్నాం. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ జనరల్ లో పెట్టుకుంటాను. సో చూడండి, మీరు ఫస్ట్ టైం ఒకవేళ ఈ ఫార్ములా మీరు యూస్ చేస్తే మీ సిస్టమ్ లో ఇగో చూడండి ఈ విధంగా వస్తుంది వాల్యూ. కన్ఫ్యూజ్ అవ్వకండి, నాకేంటి 22% వచ్చింది, మాకేంటి ఇలా 0% వచ్చిందని కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇలా మీకు వస్తుంది ఫస్ట్ టైం మీరు చేస్తే. సో నేను ఆల్రెడీ సెట్టింగ్స్ పెట్టుకున్నాను కాబట్టి నాకు ఆ విధంగా చూపెట్టింది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇంత 0.21 డిజిట్స్ మనకు ఆ విధంగా చూపిస్తుంది. బట్ ఇది నాకు యాక్చువల్ పర్సంటేజ్ చూపెట్టాలి అని అంటే చూడండి, నేను ఇక్కడ క్లిక్ చేస్తాను పర్సంటేజ్ స్టైల్. సో దీని మీద క్లిక్ చేస్తే చూడండి 22% అయితే నాకు ఎంత వాల్యూ వస్తుంది, ఆఫ్టర్ 3 ఇయర్స్ కి 1,80,000 వస్తుంది. ఒకవేళ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా 2,10,000 అయితే ఎంత వస్తుంది, 28% అయితే నాకు 2,10,000 వస్తుంది అనమాట. ఓకేనా వ్యూవర్స్? సో ఈ విధంగా మీరు అమౌంట్ ని క్యాలిక్యులేట్ చేయాలి అని అనుకుంటే ఇంట్రెస్ట్ రేట్ ని ఫస్ట్ మనం క్యాలిక్యులేట్ చేసుకొని యాజ్ పర్ ది ఇంట్రెస్ట్ మనకు ఫ్యూచర్ అమౌంట్ ఇంత వస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 5 ఇయర్స్ నేను క్యాలిక్యులేట్ చేస్తాను. చూడండి 16% అయింది. సో ఇయర్స్ పెరుగుతున్నా కొద్ది నాకు ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది. ఓకేనా? సో ఇలా కూడా మనము క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అర్థమైందా వ్యూవర్స్? సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.